హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారు కదా. నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 3 బెస్ట్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి పెన్నీ స్టాకు, అలాగే 2 మిడ్ క్యాప్ స్టాక్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇవి 3 కూడా గత 10 నెలల నుండి ఒక 50% నుంచి 73% వరకు ఫాల్ అయిన స్టాక్స్ అనమాట. అంత ఫాలో అయినా ఇవి మల్టీ బ్యాగర్గానే రన్ అవుతున్నాయి. అంతేకాదు ఫండమెంటల్ చాలా సూపర్ స్ట్రాంగ్గా ఉందన్నమాట. 1 ఇయర్లోనే 50% నుండి 70% వరకు ఈ స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ అనలిస్టులు కూడా చెబుతున్నారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యమో చూసేద్దాం ఆ 3 స్టాక్స్ ఏమిటో. మొట్టమొదటి కంపెనీ వచ్చి వారి రెన్యూవబుల్ టెక్నాలజీ. ఈ కంపెనీ మన ఇండియాలోనే లార్జెస్ట్ సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. అలాగే పవర్ జనరేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్టాకు 10 నెలల్లో అంటే 10 నెలల క్రితం నుంచి ఇది 73% డ్రాప్ అయిపోయింది అనమాట. అంటే 3 ఇయర్స్ క్రితం ఇది 50 రూపాయల దగ్గర ఉండేది. అది 2024 ఏప్రిల్ 2748 రూపాయలు టచ్ చేసింది. ఈ మార్కెట్ క్రాష్ వల్లనే ఈ స్టాక్ అనేది పడిపోవడం జరిగిందనమాట. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ వచ్చి ప్రస్తుతానికి 841 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. లో వచ్చి 759 రూపాయల దగ్గర ఉంది. అలాగే హై వచ్చి 3037 రూపాయలుగా ఉందన్నమాట. పిఈ వచ్చి 44, ఆర్ఓసిఈ 169.67%, చాలా ఎక్కువ అనమాట. ఆర్ఓఈ వచ్చి 61.98%. ఈ 2 కూడా చాలా బాగున్నాయి. మార్కెట్ క్యాపిటల్ వచ్చి 8738 క్రోర్స్గా ఉంది. ప్రమోటర్స్ హోల్డింగ్స్ వచ్చి 74.39%గా ఉంది. ఇక్కడ చూడండి, సేల్స్ గ్రోత్ వచ్చి 10 సంవత్సరాల్లో 111%, అలాగే 5 సంవత్సరాలలో 180%, 3 సంవత్సరాల్లో 385%గా గ్రోత్ని పెంచుకుందనమాట. అలాగే ప్రాఫిట్ గ్రోత్ వచ్చి 10 సంవత్సరాలకు గాను 104%, 5 సంవత్సరాలకు గాను 244%, 3 సంవత్సరాలకి 299%ని కలిగి ఉంది. దీని యొక్క రిటర్న్స్ చూసుకుంటే 2 సంవత్సరాల్లో 481.87%గా ఉంది. అలాగే 3 ఇయర్స్లో 1187.64%గా ఉంది. అలాగే 5 ఇయర్స్లో వచ్చి 42,300.21%గా ఇచ్చిందనమాట. ఈ స్టాక్ కనుక 1 or 2 ఇయర్స్ దాకా ఉంచుకుంటే కంపల్సరీ మళ్ళీ 2000 టచ్ చేసిద్ది. ఎందుకంటే దీనికి గిగావాట్స్ అంటే 206 గిగావాట్స్ సోలార్ కెపాసిటీని అది 2027కి, అలాగే 280 గిగావాట్స్ని 2030 కల్లా జనరేట్ చేయాలని ఈ కంపెనీ చూస్తుందన్నమాట. నెక్స్ట్ స్టాక్ చూసే ముందు మనకి టెలిగ్రామ్ ఛానల్ తెలుసు కదా, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అక్కడ నేను స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ నుంచి జాయిన్ అవ్వండి. రెండవ కంపెనీ వచ్చి సిడిఎస్ఎల్ లిమిటెడ్. ఈ కంపెనీ వివిధ రకాలైన ఫైనాన్షియల్ మార్కెట్ పార్టిసిపేటర్లందరికీ కూడా సేవలని అందిస్తూ ఉంటుందన్నమాట. దీని షేర్ ప్రైస్ వచ్చి 1158 రూపాయలుగా ఉంది. లో వచ్చి 811, అలాగే హై వచ్చి 1990 రూపాయల దగ్గరగా ఉందన్నమాట. పిఈ వచ్చి 43.3గా ఉంది. ఆర్ఓసిఈ 40%, ఆర్ఓఈ 31%. మార్కెట్ క్యాపిటల్ వచ్చి 24,045 క్రోర్స్గా ఉంది. ప్రొమోటర్స్ హోల్డింగ్స్ వచ్చి 15%గా ఉన్నారు. ఇది డివిడెండ్ కూడా ఇస్తుంది, 0.83%గా ఉందన్నమాట. 10 సంవత్సరాల క్రితం ఈ స్టాకు 155 రూపాయల దగ్గర ఉండేది. ఈ స్టాక్ 2024 డిసెంబర్లో 1900 కూడా టచ్ చేసింది అనమాట. అంటే 3 మంత్స్ నుండి మాత్రమే ఈ స్టాకు 50% పడిపోవడం జరిగింది. ఇది కూడా మార్కెట్ కరెక్షన్ వల్లనే. అయితే ఈ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ చూసుకుంటే 10 ఇయర్స్లో 25%గా ఉంది. అలాగే 5 ఇయర్స్లో 33%, 3 ఇయర్స్లో 33%గా ఇచ్చిందనమాట. ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే 10 ఇయర్స్ 29%, 5 ఇయర్స్లో 30%, 3 ఇయర్స్లో 28%గా ఉంది. అయితే మార్కెట్ ప్రొడక్షన్ ఎలా ఉందంటే ఈ సిడిఎస్ఎల్ అనేది 2030 నాటికి 5,000 టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారనమాట. ఎందుకంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ బ్రోకరేజ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ అన్నిటితో కూడా ఇది పార్ట్నర్షిప్ కలిగి ఉందన్నమాట. ఈ స్టాక్ పడిపోవటానికి కారణాలు ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే డౌన్లో ఉంటుందో అప్పుడు ట్రాన్సాక్షన్ ఆగిపోతాయి కాబట్టి అలా డౌన్ అయిపోయింది. అదే మార్కెట్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే ఇది పైకి పోతూ ఉంటుంది. మార్కెట్ సరిగా లేవు కాబట్టి ట్రాన్సాక్షన్ ఆగిపోయాయి. మళ్ళీ మార్కెట్ పుంజుకుంటే ఇక స్టాక్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఈ స్టాక్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఫండమెంటల్ కూడా సూపర్గా ఉంది. 1 or 2 ఇయర్స్లో దీని నుంచి మంచి రిటర్న్స్ కూడా మనం పొందే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. మూడవ స్టాక్ వచ్చి కేసోల్వ్స్.
ఇండియన్ లిమిటెడ్. ఇది పెన్నీ స్టాక్ అనమాట. ఈ కేసాల్స్ 360 సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రొవైడర్. ఇది బిగ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లర్నింగ్, అలాగే జావా అండ్ మైక్రో సర్వీసెస్ ఇలా మొదలైన సర్వీసులని ఇది చేస్తుందన్నమాట. దీని ప్రైస్ వచ్చి 410 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. లో వచ్చి 320 రూపాయలు, అలాగే హై వచ్చి 637 రూపాయలుగా ఉంది. పిఈ వచ్చి 21.5, ఆర్ఓసిఈ 199%గా ఉంది, ఆర్ఓఈ 147%, మార్కెట్ క్యాపిటల్ వచ్చి 862 crores ఉందన్నమాట. ప్రొమోటర్ హోల్డింగ్స్ వచ్చి 58.94%గా ఉంది. ఇది డివిడెండ్ కూడా ఇస్తుంది, 2.78%గా ఇస్తుంది అనమాట. ఈ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ వచ్చి 5 yearsలో 82%గా ఇచ్చింది, అలాగే 3 yearsలో 65%గా ఇచ్చింది. అలాగే ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే 5 సంవత్సరాలలో 192%గా ఇచ్చింది, 3 yearsలో 63%గా ఇచ్చింది అనమాట. ఈ స్టాకు 2024 జూలైలో 610 రూపాయలు కూడా టచ్ చేసింది. అలాగే సెప్టెంబర్ నుండి ఈ స్టాక్ పడిపోతూ వచ్చిందనమాట. ఈ కంపెనీకి ట్రాక్ రికార్డు కూడా ఉందన్నమాట. అంటే ఆర్ఓఈ 128%ని ఒక 3 సంవత్సరాలనే ఇచ్చిందన్నమాట. అలాగే లాభ వృద్ధి రేటు కూడా 62.56%గా ఈ 3 yearsలో ఇచ్చున్న రికార్డు ఉందన్నమాట. దీనిని బట్టి ఈ స్టాకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఈ 3 స్టాక్స్ అనమాట. ఈ మార్కెట్ ఫాల్లో 70 నుంచి 50% నుంచి పడిపోయిన స్టాక్స్ని మీకు చూపించడం జరిగిందనమాట. ఈ స్టాక్స్లో కనుక 1 year or 2 years ఉంచుకోగలిగితే మంచి రిటర్న్స్ పొందగలరు. అలాగే స్వింగ్ ట్రేడింగ్ కానీ, షార్ట్ టర్మ్ కానీ, అలాగే లాంగ్ టర్మ్ కానీ ఈ స్టాక్స్ బెస్ట్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నేను చెప్పిందే కాకుండా ఒకసారి మీరు వెబ్సైట్స్కి వెళ్ళి చక్కగా ఈ స్టాక్స్ అనలైజ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మంచిగా ఇన్వెస్ట్ చేసుకొని మంచి రిటర్న్స్ పొందాలని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ శనివారము ఇంకా మీరు అడిగిన స్టాక్స్తో పార్ట్ 3గా మీ ముందుకు వస్తానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరన్నా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి స్టాక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.